నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో జగన్ కు నిరసన సెగ. మహిళలను కించపరిచిన వారిని సమర్థించడంపై క్షమాపణలు చెప్పాలని నినాదాలు. ఓబులాపురం మైనింగ్ కేసులో 4 నిందితులకు బెయిల్. సిబిఐ కోర్టు విధించిన జైలు శిక్షను సస్పెండ్ చేసిన తెలంగాణ హైకోర్టు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై లోతుగా విచారణ. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా యోగాంధ్ర కార్యక్రమాలు. కృష్ణానదిలో ఆకట్టుకున్న బోట్లపై ఆసనాలు. భారత్ అమెరికా మధ్య చర్చల్లో పురోగతి. నెలాఖరుకు వాణిజ్య ఒప్పందం చేసుకునే అవకాశం. హైదరాబాద్ బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యారు. ఇక విచారణ ప్రారంభమైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అందిస్తారు. కాసేపటి క్రితం కేసీఆర్ విచారణ ప్రారంభమైంది. కాళేశ్వరం ఆనకట్టకు సంబంధించి విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఇవాళ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యేందుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రస్తుతం 2 నిమిషాల క్రితం ఓపెన్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. అయితే కేసీఆర్ కొంత స్వల్పంగా గత 2 రోజుల నుంచి జలుబుతో స్వల్ప అనారోగ్యంగా ఉండడంతో ఎవరు లేకుండా విచారణ చేయాలని కేసీఆర్ కోరారు. అందుకు అనుగుణంగా జస్టిస్ పీసీ ఘోష్ కూడా అనుమతించారు. అంటే సాధారణంగా ఓపెన్ కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు మీడియా ప్రతినిధులతో పాటు ఎవరిని విచారణ చేస్తారో వారి వెంట వచ్చిన మనుషులతో పాటు కమిషన్ కు సహాయకంగా ఉన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు వారెవరూ లేకుండా కేవలం జస్టిస్ పీసీ ఘోష్ కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అంశాలపై ప్రశ్నించనున్నారు. ప్రధానంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా రీఇంజనీరింగ్ చేయడము, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద ఆనకట్టల నిర్మాణంతో పాటు అందుకు సంబంధించిన అంశాలు, డిజైన్లు, ఆయా ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన టెండర్లు, ఒప్పందాలు, వీటితో పాటు నిర్మాణ నాణ్యతతో పాటు నిర్వహణ అంశాలు, ప్రత్యేకించి కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, కాళేశ్వరం కార్పొరేషన్ సంబంధించిన కార్యకలాపాలు, ఆ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు, ఆ రుణాలను తిరిగి చెల్లించే విధానానికి సంబంధించి ఎక్కువగా జస్టిస్ పీసీ ఘోష్ దృష్టి సారిస్తున్నారు. ఇప్పటి వరకు ఇంజనీర్లు కావచ్చు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కావచ్చు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కావచ్చు, వీరందరినీ కూడా జస్టిస్ పీసీ ఘోష్ ఇవే అంశాలపై ప్రధానంగా ప్రశ్నించారు. ప్రస్తుతం విచారణ తుది దశలో ఉన్న నేపథ్యంలో విధానపర నిర్ణయాలపై జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు కూడా ప్రశ్నించారు. ఆర్థిక, నీటిపారుదల శాఖ మంత్రులుగా వారు పనిచేస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించి వారి హయాంలో జరిగిన ఈ అంశాలకు సంబంధించి ప్రశ్నించారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. 2014 జూన్ 2 నుంచి 2023 ఎన్నికల వరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉండడంతో పాటు 2వ దఫాలో నీటిపారుదల శాఖను పూర్తి స్థాయిలో కేసీఆర్ చూశారు. ఆ సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవంతో పాటు సమస్యలు కూడా తలెత్తాయి. మేడిగడ్డ పియర్స్ కూడా కేసీఆర్ నీటిపారుదల శాఖ బాధ్యతలు చూసినప్పుడు జరిగింది. ఇదే సందర్భంలో కొన్నాళ్ల పాటు ఆర్థిక శాఖ కూడా కేసీఆర్ వద్ద ఇందుకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించనున్నారు. ప్రత్యేకించి విధానపర నిర్ణయాలు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, కాళేశ్వరం అప్పటికే ఉన్న తమ్మిడి హటిని కాదని మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజ్లను నిర్మించాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, అందుకు ప్రాతిపదిక ఏమిటి, ఏ కారణంతో చేపట్టారు అన్న అంశాలతో పాటు ప్రాణహిత చేవెళ్లలో చేసిన ధనానికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించున్నారు. ఇదే సందర్భంలో అన్నారం, సుందిళ్ల ప్రతిపాదిత ప్రాంతాల నుంచి కాకుండా వేరే ప్రాంతాల వద్ద ఎందుకు ఆనకట్టలు నిర్మించాల్సి వచ్చిన విషయమే కూడా జస్టిస్ పీసీ ఘోష్ దృష్టి సారిస్తున్నారు. వీటితో పాటు వాటికి సంబంధించిన సీక్ అండ్ ఫైల్ పరిజ్ఞానము, నాణ్యత, నిర్మాణ అంశాలను కూడా చర్చించున్నారు. అటు టెండర్ ఒప్పందాలకు సంబంధించి కూడా మొదట్లో చేసుకున్న టెండర్ ఒప్పందాలలో కొన్ని అంశాలను తర్వాత మార్చారు. అందుకు సంబంధించి కూడా అటువంటి టెండర్ ఒప్పందాలను మార్చవచ్చా, మారిస్తే ఎందుకు మార్చారు, ఎవరి ఆమోదంతో మార్చారని కూడా జస్టిస్ పీసీ ఘోష్ దృష్టి సారిస్తున్నారు. వీటితో పాటు కాళేశ్వరం కార్పొరేషన్ సంబంధించి ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికల్ కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దాని ద్వారానే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలకు సంబంధించి కూడా ఆ రుణాలు ఆర్థికపరమైన అంశాలు కూడా జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించున్నారు. అటు
ప్రత్యేకించి ఈ రుణాలు తీసుకునే సమయంలో దాని కార్పొరేషన్ రుణాలను కార్పొరేషన్ కి వచ్చే ఆదాయం నుంచే చెల్లించాలని ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బడ్జెట్ ద్వారా వాటి రుణాలు చెల్లింపు చేసింది. ఇందుకు ఈ అంశంపై కూడా చర్చించనున్నారు. అటు మేడిగడ్డతో పాటు అన్నారం కుందిలలో వచ్చిన సమస్యలు వైఫల్యాలపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. అక్కడ ఉన్న లోపాలను ఎత్తి చూపింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆ విజిలెన్స్ విభాగం కూడా నివేదిక ఇచ్చింది. ఈ ఆనకట్ట నిర్మాణం, అందులోని నాణ్యత, లోపాలు, సాంకేతిక అంశాలకు సంబంధించి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీతో పాటు విజిలెన్స్ ఇచ్చిన నివేదికల ఆధారంగా కూడా జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించనున్నారు. ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గతంలోనే ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో పలు ఆర్థిక అంశాల ఆధారంగా కూడా జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించనున్నారు. మొత్తంగా రీ ఇంజనీరింగ్ మొదలుకుంటే ఈ మేడిగడ్డ పియర్స్ కుంగినంత వరకు అన్ని అంశాలకు సంబంధించి, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి, విధానపర నిర్ణయాలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కేసీఆర్ ను ప్రశ్నించనున్నారు. ధన్యవాదాలు రఘువర్ధన్. ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటన సందర్భంగా స్థానిక చిన్న బస్టాండ్ కూడలిలో మహిళలు ఆందోళన చేశారు. మహిళలను కించపరిచిన వారిని సమర్థించిన జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు, నల్ల బెలూన్లు చేత పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మహిళలను కించపరిచిన వారిని జగన్ సమర్థించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో మహిళలపై వైకాపా శ్రేణులు రాళ్లు రుపారు. ఈ ఘటనలో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, మహిళలపై వైసీపీ శ్రేణులు రాళ్లు రువిన అంశానికి సంబంధించిన వివరాలేంటి? ప్రకాశం జిల్లా పొదిల్లో పొగాకు రైతులు కలిసి గిట్టుబాటు ధర పెంచాలంటూ చేసే ఆందోళన కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైకాపా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో హెలిప్యాడ్ నుంచి పొగాకు బోర్డు వరకు ఒక ప్రధాన రహదారి మీద రోడ్ షో నిర్వహిస్తూ ఆ పొగాకు బోర్డు చేరుకున్నారు. అయితే ఈ మార్గ మధ్యంలో ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యం అంటే సాక్షి ఛానల్లో నిర్వహించిన డిబేట్ లో మహిళలు కించపరిచే విధంగా సాక్షి యాజమాన్యంతో పాటు అక్కడ యాంకర్లు కూడా మాట్లాడడం విషయంపై ఇక్కడ ఆందోళన చేపట్టారు. ఆ వ్యాఖ్యానాలను సంబంధించి జగన్ క్షమాపణ చెప్పాలంటూ వాళ్ళు కొంతమంది మహిళలు ప్లే కార్డులు పట్టుకుని, నల్ల బెలూన్లు పెట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే వీళ్ళంతా కూడా శాంతియుతంగా నిర్వహిస్తున్నప్పుడు కూడా పెద్ద ఎత్తులో అప్పటికే చేరుకున్న ఈ వైకాపా శ్రేణులు వీరి మహిళల పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించారు. వాళ్ళపై చెప్పులు, రాళ్లు విసరడం జరిగింది. దీంతో అక్కడ నిరసన చేస్తున్న పలువురు మహిళలకి కొంతమందికి గాయాలయ్యాయి. వీరందరినీ కూడా ఆసుపత్రులు తరలించారు. అయితే ఈ మరింత పరిస్థితి తీవ్రంగా అవ్వకుండా ఉండేందుకు పోలీసులు వెంటనే రంగంలో దిగి అల్లారి మోకలు చెదరగొట్టారు. ధన్యవాదాలు రవికృష్ణ. మహిళలకి చాలా అన్యాయంగా మాట్లాడారు. దానికోసం మనం నిరసన తెలుపుతూ ఓబుళాపురం మైనింగ్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టు 4 నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి, ఆయన పియ్య అలీఖాన్, బివి శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్కు తెలంగాణ న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. అదేవిధంగా 4 నిందితులకు నాంపల్లి సీబీఐ కోర్టు విధించిన 7 ఏళ్ల జైలు శిక్షను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. దేశం విడిచి వెళ్లరాదని 10 లక్షల సొంత పూచీకత్తు సమర్పించాలని షరతులు విధించింది. గాలి జనార్దన్ రెడ్డి, ఓఎంసీ కంపెనీపై సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. మరోవైపు ఇదే కేసులో శ్రీలక్ష్మి పిటిషన్పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటన సందర్భంగా స్థానిక చిన్న బస్టాండ్ కూడలిలో మహిళలు ఆందోళన చేశారు. మహిళలను కించపరిచిన వారిని సమర్థించిన జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు, నల్లబెలలు చేత పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మహిళలను కించపరిచిన వారిని జగన్ సమర్థించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో మహిళలపై వైకాపా శ్రేణులు రాళ్లు రుపారు. ఈ ఘటనలో పలువురు మహిళలకు గాయాలయ్యాయి.
ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడిలో ఎంతమంది మహిళలకు గాయాలయ్యాయి, వారి పరిస్థితి ఎలా ఉంది? షాహీన్ పొదిల్లిలో ప్రకాశం జిల్లా పొదిల్లి పొగాకు బోర్డులో జగన్ పర్యటన సందర్భంగా ఈ సంఘటన జరిగింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై వైకాపా శ్రేణులు రాళ్లు రువ్వడంతో పాటు చెప్పులు వంటి విసరడం జరిగింది. వాళ్ళతో శాంతియుతంగా జగన్ తమ సాక్షిలో ప్రచురించిన సంఘటనకు సంబంధించి మహిళలు కించపరిచే విధంగా రాసిన వ్యాసాలు, అదేవిధంగా చర్చలు నేపథ్యంలో వీటన్నిటినీ కూడా జగన్ యజమానిగా ఉన్నాడు కాబట్టి జగన్ క్షమాపణ చెప్పాలని వాళ్ళ ప్రకటన అయితే చేస్తూ శాంతియుతంగా ప్లే కార్డులు కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. నల్ల బెలూన్లు పట్టుకుని కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వైకాపా శ్రేణులు జగన్ చూడడానికి వచ్చిన పెద్ద ఎత్తులో జగన్ చూడడానికి వచ్చేందుకు వైపీ శ్రేణులు వచ్చారు. ఈ మహిళలు చూసి ఒక్కసారి తెచ్చుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడాను ఆ మహిళలపై రాళ్లు రావడంతో పాటు చెప్పులు కూడా విసిరారు. ఈ సంఘటనలో పోలీసులు అక్కడ ఉన్నప్పుడు కూడా కొంతవరకు నిరోధించగలిగారు, కానీ పూర్తి స్థాయిలో అయితే మొత్తానికి మహిళలకు రాళ్లు విసరడం వల్ల మహిళలకు అయితే గాయాలు అయితే అయ్యేవి. 4 మహిళలకు గాయాలయ్యాయి. మరో 2-3 కూడా స్వల్పంగా గాయాలైనట్టు ఉంది. వీరందరినీ కూడా స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్లారు. అయితే ఇంతవరకు పోలీసులు ఈ వైకాపా శ్రేణులు ఎవరిని కూడా అదుపులో తీసుకున్నట్టుగానీ లేదు. కేవలం ఏంటంటే అక్కడ సంఘటనలు మరింత ఉధృతంగా మారకుండా ఉండడానికి మాత్రం పోలీసులు అక్కడ చర్యలు అయితే చేపట్టారు. ఇరు వర్గాలు కూడా చెదరగొట్టారు. జగన్ అయితే ఇప్పుడు కృష్ణకి మార్కెట్ పొగాకు బోర్డుకి వచ్చి రైతులతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రస్తుతానికి ఏరియా ప్రశాంతంగా ఉంది. గొడవలు అయితే తీవ్ర స్థాయిలో అవ్వకుండా పోలీసులు అయితే చర్యలు చేపట్టారు. ధన్యవాదాలు రవికృష్ణ. ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటన సందర్భంగా స్థానిక చిన్న బస్టాండ్ కూడలిలో మహిళలు ఆందోళన చేశారు. మహిళలను కించపరిచిన వారిని సమర్థించిన జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు, నల్ల బెలూన్లు చేత పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మహిళలను కించపరిచిన వారిని జగన్ సమర్థించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో మహిళలపై వైకాపా శ్రేణులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. మామా ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటన సందర్భంగా స్థానిక చిన్న బస్టాండ్ కూడలిలో మహిళలు ఆందోళన చేశారు. మహిళలను కించపరిచిన వారిని సమర్థించిన జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు, నల్ల బెలూన్లు చేత పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మహిళలను కించపరిచిన వారిని జగన్ సమర్థించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో మహిళలపై వైకాపా శ్రేణులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. మామా జగన్మోహన్ రెడ్డి ఆడపిల్లని ఎలా మాట్లాడటం తెలియదా నీకు? ఆడపిల్లలు అంటే ఆడపుల్లులు లాంటి వాళ్ళని ఎలా అంటే అలా మాట్లాడడం చాలా తప్పు. మీ ఇంట్లో మీకు అక్క ఉంది, చెల్లి ఉంది, అమ్మ ఉన్నారు, మీ భార్య, మీ పిల్లలు కూడా వాళ్ళతో సమానమే కదా. అలా మాట్లాడితే మీరు మిమ్మల్ని శిక్షించుకున్నట్టే కదా. ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం నేర్చుకోండి. ఇప్పుడు కానీ మీ పద్ధతి మార్చుకోండి. రాజధాని అయినటువంటి అమరావతిని అందరూ ప్రపంచం మొత్తం కూడా దేవతల రాజధాని అంటున్నారు. ప్రపంచం మొత్తం దేవతల రాజధాని అంటుంటే ఈ దుర్మార్గులు, ఈ సాక్షి పేపర్ వాళ్ళు, ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వేసీల రాజధాని అంటే ఎంతవరకు కరెక్ట్? ఇది తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
మామా ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటన సందర్భంగా స్థానిక చిన్న బస్టాండ్ కూడలిలో మహిళలు ఆందోళన చేశారు. మహిళలను కించపరిచిన వారిని సమర్థించిన జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు, నల్ల బెలూన్లు చేత పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మహిళలను కించపరిచిన వారిని జగన్ సమర్థించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో మహిళలపై వైకాపా శ్రేణులు రాళ్లు రుప్పారు. ఈ ఘటనలో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. మామా రెడ్డి ఆడపిల్లని ఎలా మాట్లాడటం తెలియదా నీకు? ఆడపిల్లలు అంటే ఆడపుల్లులు లాంటి వాళ్ళు, వాళ్ళని ఎలా అంటే అలా మాట్లాడడం చాలా తప్పు. మీ ఇంట్లో మీకు అక్క ఉంది, చెల్లి ఉంది, అమ్మ ఉన్నారు, మీ భార్య, మీ పిల్లలు కూడా వాళ్ళతో సమానమే కదా. అలా మాట్లాడితే మీరు మిమ్మల్ని శిక్షించుకున్నట్టే కదా. ఆడపిల్లలకి ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం నేర్చుకోండి. ఇప్పుడు కానీ మీ పద్ధతి మార్చుకోండి. రాజధాని అయినటువంటి అమరావతిని అందరూ ప్రపంచం మొత్తం కూడా దేవతల రాజధాని అంటున్నారు. ప్రపంచం మొత్తం దేవతల రాజధాని అంటుంటే ఈ దుర్మార్గులు, ఈ సాక్షి పేపర్ వాళ్ళు, ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వేసీల రాజధాని అంటే ఎంతవరకు కరెక్ట్? ఇది తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తాజాంశాన్ని చూస్తున్నాం. ప్రముఖ గాయని మంగ్లీ జన్మదిన వేడుకల్లో విదేశీ మద్యం, గంజాయి లభ్యమయ్యాయి. పుట్టినరోజు సందర్భంగా స్నేహితులకు మంగ్లీ రిసార్ట్లో బర్త్డే పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ గాయని మంగ్లీ జన్మదిన వేడుకల్లో విదేశీ మద్యం, గంజాయి లభ్యమయ్యాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, మంగ్లీ జన్మదిన వేడుకల్లో ఏం జరిగింది? రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో నిన్న రాత్రి ఈర్లపల్లి గ్రామం దగ్గరలో ఉన్నటువంటి త్రిపుర రిసార్ట్ లో ఈ జన్మదిన వేడుకలు జరిగాయి. నిన్న ఆమె జన్మదినం కాబట్టి ఆ వేడుకలు నిర్వహించారు. అందులో సుమారు 50 మంది పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. సో అందులో భాగంగా వీళ్ళు విదేశీ మద్యాన్ని అనుమతి లేకుండా తీసుకొచ్చినట్లుగా పోలీసులు సమాచారం అందింది. దాంతో పాటుగా భారీ శబ్దాలతోటి, డీజే చెప్పులతోటి ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పాటుగా పోలీసులు కూడా అక్కడ సోదాలు చేసేందుకు వచ్చిన సమయంలో సుమారు 50 మంది అక్కడ కనిపించారు. మనకి అక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి దాంట్లోనే అక్కడ ఆ ప్రాంతంలోనే ఆ లాన్ లో, రిసార్ట్ లో ఉన్నటువంటి లాన్ లో ఈ పార్టీ జరిగింది. సో పార్టీలో భాగంగా కొంతమంది హుక్కా సేవిస్తున్నారు, కొంతమంది విదేశీ మద్యం సేవిస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. దాంతో పాటుగా ఈ సోదాల్లో భాగంగా ఈ ఎస్ఓటీ పోలీసులు, చేవెళ్ల లోకల్ పోలీసులు కూడా ఈ సోదాల్లో పాల్గొన్నారు. మొత్తం అక్కడ స్వాధీనం చేస్తున్నటువంటి విదేశీ మద్యంతో పాటుగా కొంతమందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా అందులో గంజాయి పాజిటివ్ 9 మందికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడ ఎలాంటి గంజాయి పార్టికల్స్ అక్కడ పార్టీలో లభించలేదు, కానీ 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎస్ఓటీ పోలీసులు
స్వాధీనం చేసుకున్నటువంటి సొత్తు కాక డీజేతో పాటుగా మొత్తం 9 మందిని కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. చేవెళ్ల పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. సో ఈ పార్టీకి ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఇంకెంతమంది ఈ ప్రముఖులు ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది. కొంతమంది రచయితలతో పాటు కొంతమంది నటులు కూడా ఇందులో పార్టీలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియలేదు. పోలీసులు మాత్రం దీని మీద గోప్యంగా ఉంచుతున్నారు. కేసు నమోదైన విషయాన్ని కూడా ఇంతవరకు తెలియలేదు. సో ఎస్ఓటీ పోలీసుల నుంచి మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఇందులో ఈ మంది జన్మదిన వేడుక సందర్భంగా సుమారు 50 మంది పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో 9 మందికి పాజిటివ్ వచ్చింది. ధన్యవాదాలు నాగార్జున. ఆరోగ్యకరమైన జీవితం ఆరోగ్యకరమైన సమాజానికి దారితీస్తుందని మంత్రి సత్యకుమార్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు వేశారు. విశాఖలో జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. ఇది కేవలం రికార్డు బద్దలు కొట్టడం కోసము ఇతరత్ర కార్యక్రమాల కోసం ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ఒకటి, ముఖ్యంగా దీన్ని యోగాని ఒక జీవన విధానంగా వే ఆఫ్ లైఫ్ గా మార్చాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద స్థాయిలో చేపడుతున్నారు. తద్వారా మనకు శారీరక ఉల్లాసమే కాకుండా మానసిక వికాసం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. ఒక ఆరోగ్యకరమైన జీవితం ఒక ఆరోగ్యకరమైన సమాజానికి దారితీస్తుంది. ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ని నిర్మించాలనే లక్ష్యం దిశగా ఈ మనం చేపట్టబోయే ఈ యోగాంధ్ర కార్యక్రమం ఒక పునాది వేస్తుంది. భారీ వర్షానికి అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం ఆవులెన్నలో బీర రైతులు నష్టపోయారు. 6 కాలం శ్రమించి పంట చేతికొచ్చే సమయానికి వర్షం కురిసి పంట దెబ్బతిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఎకరాల్లో పంట వేయగా 25 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. ప్రభుత్వం పంట నష్ట పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. దాదాపుగా మనం 2.5 ఎకరాలు సాగు చేసింటే 3 లక్షల వరకు ఖర్చు వచ్చింది. మొత్తం అంతా మొత్తం నేలమట్టం అయిపోయింది. మా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాం సార్. మేము వచ్చేసి 4 ఎకరాల్లో సాగు చేసాం సార్ బీర. గాలివానకి అంత మొత్తం పడిపోయింది సార్. మాకు ఎకరాకి 1.5 లక్షల వరకు ఖర్చు వచ్చింది. దీనికి ఇది 4 ఎకరాలకి దగ్గర ఒక 5-6 లక్షల వరకు పెట్టుబడి అయింది సార్. మాకు చాలా నష్టపోయినాం సార్ మేము రైతులు. ఏదో ప్రభుత్వం ఏదో కొంత సాయం చేయాలని కోరుతున్నాం సార్. అన్నా క్యాంటీన్లో పేదలు అభాగ్యుల పాలిట వరంలా మారాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 7 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయగా కార్మికులు నిత్యం వందలాది మంది వచ్చి కడుపు నింపుకుంటున్నారు. వైసీపీ హయాంలో అన్నా క్యాంటీన్ల మూసివేతతో చాలా ఇబ్బందులు పడ్డామని కూటమి సర్కారు వీటిని పునరుద్ధరించి ఆకలి తీర్చుతోందంటున్నారు. కేవలం 5 రూపాయలకే రుచికరమైన అల్పాహారం, భోజనం ఇస్తున్నారంటూ కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అన్నా క్యాంటీన్ల నిర్వహణపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టూడెంట్సే అవ్వచ్చు, నిరుద్యోగులే అవ్వచ్చు, చాలా మంది కూడా బయటకు వెళ్ళి హోటల్లో తినాలంటే 100 రూపీస్ అవుతుంది మీరు అన్నట్టు. అలాగే మన త్రూగా ఇక్కడ చూసుకున్నట్టయితే చంద్రబాబు గారి త్రూగా 5 రూపీస్కి వాళ్ళ కడుపు నిండా తింటున్నారు సార్ ప్రతి ఒక్కరు కూడా. అంతకు ముందు దీనివల్ల మ్యాక్సిమం ఒక 4 ఇయర్స్ ఏమో ఆపేసి ఉన్నారు జగనన్న పాలన. కానీ అలాంటి టైంలో చాలా మంది రోడ్డు మీదే కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు, చాలా మంది ఆకలితో కొట్టుమిట్టులు ఆడేవాళ్ళు. మనం ఏ సిచ్యువేషన్లో ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక 5 మినిట్స్ లేట్ అయినా కానీ మనం అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళు కడుపు నిండా అన్నం తింటున్నారు సార్. ఆ ఒక్కటి చాలు సార్. ఈ సిస్టంలో ఇందులో కంటిన్యూగా ఉంచాలన్నా ఇది ఖచ్చితంగా ఉండాలి సార్. ఇది రాకముందు మేము రూమ్లో వండుకొని తినేవాళ్ళం. ఇది వచ్చిన తర్వాత 3 పూటలు కూడా ఇక్కడికే వచ్చి తింటున్నాం. చాలా ఉపయోగం అవుతుంది. మాతోటే కాదు, నాతో చాలా మంది ఆస్పిరెంట్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అన్నం కూడా, రైస్ కూడా అన్నీ బాగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. పూటకి 50 అయినా అవుతుంది. లంచ్ అయితే 100, రోజుకి ఎలాగలేదన్నా 250 అవుతుంది. అదే ఇక్కడైతే 15 రూపీస్తో తేలిపోతుంది. ఆస్పిరెంట్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఫుడ్లో అయితే డాట్ ఏం లేదు. కర్రీ పెడుతున్నారు, ఒక ఆవకాయ, తర్వాత పెరుగు, ఫుడ్ సరిపోతుంది. చాలా వాళ్ళు ఇంకో 5 రూపాయలు ఇచ్చి మరో టోకెన్ తీసుకుంటే సరిపోతుంది. బాగానే ఉంది ఫుడ్. నేను ఒక 40-50 సార్లు వరకు తిన్నానండి ఇక్కడ. రోజు అంటే మీరు లైబ్రరీలో ఉంటాం, బాక్స్ తేము డైలీ లేకుండా ఇక్కడ వస్తుంటాం. డిఎస్సి కోసం ప్రిపరేషన్ అందువల్ల ఓకే. కూలి పని చేసుకుంటున్నాను. ఎవరో పెన్షన్ వస్తుంది మహానుభావుడి దయ వల్ల.
ప్రతి ఇల్లు లేదు వాటి వీళ్ళకి బతుకుకోలేదు. మహానుభావుడు 5 రూపాయలు కూలి చేసుకుంటున్నాను, అన్నం తినిసి వెళ్ళిపోతాను. నా యావత్ ఆయన కూడా ఆయనకే అన్నదాత స్పీబా 100 ఏళ్ళు చల్లగా ఉంది బాబు. ఓ టీ రావట్లేదు 10 రూపాయలకి. కడుపు నుండి ఆనందించు ప్రశాంతంగా గుండెల్లో ఉన్నాడు. ప్రతి కష్టపడిన కూలాడుకుంది. ఎందుకంటే ఈ రైసు, ఈ పప్పు సారి, ఈ పెరుగు ఉంది, అది తిరగలేదు బాబు. ఇలా మళ్ళీ నెక్స్ట్ ఆడేసి ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత చాలామంది ప్రజలు బాగా తినేసి మధ్యాహ్నం మరి క్యారేజ్ తేకంట 100-200 కూలి వస్తుంది. అందులోని ఇది కొంత సేఫ్టీ అవుతుంది. అందరికీ బాగుంది. పొట్టలు తిన్నట్టు ఉంది. శుభ్రం బాగానే ఉంది. పర్వాలేదు. భోజనం అయితే చాలా బాగుంది సార్. నేనైతే ఈ ఫుడ్ కావచ్చు, మా సీఎం గారు కావచ్చు, హ్యాట్సప్ చేస్తాను సార్. పెద్ద హాస్పిటల్ దగ్గర అయితే మేము హాస్పిటల్లో ఉన్నాం సార్. అక్కడైతే 100 రూపాయలు 150 రూపాయలు అవుతుంది సార్. ఇక్కడ అదే ఛార్జీ 10 రూపాయలు పెట్టుకొని ఇక్కడ 5 రూపాయలకు భోజనం చేయడానికి వచ్చాం సార్. ఈరోజు ఈ టైంలో కూడాను ఇంత ఎండాకాలంలో కూడా నీడగా కనిపించి మాకు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు భోజనాలు పెడతారు. 5 రూపాయలకి టీ కూడా దొరుకుతుందా? 2 రూపాయలు ఇచ్చినా 7 దొరుకుతుందా? 10 రూపాయలు ఇస్తే టీ దొరకట్లేదు. అలాంటిది అన్నా క్యాంటీన్లో చంద్రబాబు నాయుడు గారు భోజనం పెడతాడంటే ఎంత ఘనకీర్తి అది. మహానాయకుడు ఆయన. అలాంటి నాయకుడు ఇంక ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే పర్వాలేదు. ఇక్కడికి వచ్చి భోజనం చేస్తాను. చాలామంది పేదవారికి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఇలాంటి పథకం కొనసాగాలని కోరుకుంటాను. డబ్బులు పంచే పథకాల కంటే ఇలాంటి కడుపు నింపే పథకాలు ప్రవేశపెట్టిన వల్ల చాలామంది లబ్ధి పొందుతారు. నిజమైన లబ్ధిదారులు ఇలాంటి పథకాల దగ్గరికే వస్తారు. మ్యాక్సిమం డబ్బులు పంచే పథకాలు మ్యాక్సిమం తగ్గించి ఇలాంటి పథకాలు పెడితే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. హ్యాండిక్యాప్ అండి, నేను పని చేయలేను. నేను రోజు వస్తాను అనే కానీ ఉదయం టిఫిన్కి వస్తాను, మధ్యాహ్నం భోజనంకి వస్తాను, రాత్రి భోజనంకి వస్తాను. ఇంతకన్నానండి 5 రూపాయలకి పెరుగు, ఆవకాయ, అన్నం, సాంబారు, కూర. ఇంతకన్నా పెట్టాలంటే ఎవడు పెట్టలేదు. చంద్రబాబు దయవల్ల పెడుతున్నాడు. ఎన్నాళ్ళ 100 రూపాయలు ఇచ్చి భోజనం తినడం కానీ ఇప్పుడు 5 రూపాయలు భోజనం బాగా ఉంది. రోజు ఎక్కడ భోజనం చేస్తాను. హోటల్కి వెళ్తే మ్యాక్సిమం 100 రూపాయల పైన అయిపోతుంది. హ్యాపీ 5 రూపాయలతో అయిపోతుంది. మంచిగా ఉంది కదా, ఇంతకన్నా ఇంకా తినేస్తామేంటి, మంచిగానే ఉంది. నేను ర్యాపిడో వేస్తున్నాను. రోజు ఎక్కడ భోజనం చేస్తాను. ఇప్పుడు 5 రూపాయల కంటే బయట ఒక కూర ప్యాకెట్ కొంటే 20 రూపాయలు. ఇక్కడ 5 రూపాయలకి అన్ని మీల్స్ కల్పిస్తారు. అంతా బాగానే ఉంది. క్వాలిటీ కూడా బాగానే ఉంది. అన్న క్యాంటీన్ అనేది మంచిది. భోజనం సూపర్గా ఉన్నది సార్. గమనం ఉన్నది. 5 రూపాయల భోజనము బాగుంది. పేదలకు మంచి బాగా భోజనం పెట్టేసి మంచిగా ఇది చేస్తాను సార్.